బెంగుళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చూస్తున్నది NH 544G బెంగుళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. దీనిలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని కనిగిరికి సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనులను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని మొత్తం 14 ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం చేపడుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం చూడబోయేది ప్రకాశం జిల్లాలోని పోలవరం నుండి ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి వరకు జరుగుతున్న 12వ ప్యాకేజీకి సంబంధించిన నిర్మాణ పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనే వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ మనం చూస్తున్న రోడ్డు ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణం నుండి కలగట్ల వెళ్లే మార్గము. ఇక్కడే పోలవరం నుండి మర్రిపూడి వైపుగా ఈ హైవే ఈ రోడ్డుని క్రాస్ చేసుకుంటూ పోతుంది. ఇటు కుడి పక్కగా ఒక 1/2 కిలోమీటర్ అట్లా పోతే పోలవరం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంక ఎడం పక్కగా వెళ్తేనేమో పేరంగుడిపల్లి కందుకూరు రోడ్డు క్రాస్ చేసుకొని మర్రిపూడి వైపుగా ఈ హైవే వేస్తున్నారు. ఇక్కడి నుంచి కొంచెం ముందరకెళ్తే కనిగిరికి సంబంధించిన రైల్వే స్టేషన్ నిర్మాణం కూడా ఇక్కడే జరుగుతూ ఉన్నది. దాదాపుగా పూర్తయిపోవచ్చింది. ఇక్కడైతే ఒక అండర్ పాస్ వస్తుంది. అటు ఇటు మట్టి కట్టలు అయితే నిర్మాణం చేసి కొంతమేర తార్ రోడ్డు కూడా వేయటం జరిగింది. ఒక లేయరు అట్లాగే వాగుల్లోంచి అట్లా వచ్చే నీళ్లు పోవటానికి కల్వర్ట్లు అవి కూడా చాలా వరకు నిర్మాణం పూర్తి అయిపోయినాయి. ఒక్క అండర్ పాస్కి సంబంధించిన నిర్మాణ పనులు మాత్రం ఇక్కడైతే ఇంకా మొదలు కాలేదు. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఈ విధంగా తారైతే ఒక వరుస అయితే వేయటం జరిగింది. మధ్యలో డివైడరు అటు ఇటు మార్జిన్ల కోసం కూడా చాలా విశాలమైన ప్రదేశాన్ని వదిలిపెట్టేశారు. ఇక్కడి నుంచి ఇంతే ముందరకెళ్తే కొంత దూరం పోయిన తర్వాత పేరంగుడిపల్లి, ఆ తర్వాత కనిగిరి కందుకూరు రోడ్డు దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాము. దీనిని భారత్మాల పరియోజన ఫేజ్ 2లో భాగంగా బెంగుళూరు నుండి విజయవాడ వరకు నిర్మిస్తున్నారు. దీన్ని 2 విధాలుగా నిర్మాణం చేపడుతున్నారు. ఒకటి బ్రౌన్ ఫీల్డ్, 2 గ్రీన్ ఫీల్డ్. బ్రౌన్ ఫీల్డ్ అంటేనేమో ఆల్రెడీ ఉన్న రహదారిని ఎక్స్టెన్షన్ చేయటము లేదా అంతే ఉపయోగించుకోవటము. గ్రీన్ ఫీల్డ్ అంటేనేమో పూర్తిగా నూతనంగా నిర్మించడము. దీనిలో బ్రౌన్ ఫీల్డ్ అయితేనేమో బెంగుళూరు నుంచి కొడికండ వరకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలోని ముప్పవరం నుండి చెకలూరుపేట గుంటూరు మీదుగా విజయవాడ వరకు గ్రౌండ్ ఫీల్డ్గా ఉపయోగించుకుంటారు. కొడికొండ నుండి ముప్పవరం వరకేమో పూర్తిగా 343 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని 6 లైన్లుగా నిర్మిస్తున్నారు. ఇంతకుముందు మనం కలగట్ల మార్గము, కనిగిరి స్టేషన్ నిర్మించే ప్రదేశం చూసుకుంటూ వచ్చాం కదా. అది దాటిన తర్వాత పేరంగుడిపల్లికి సమీపంలో ఉన్నాము. ఇక్కడైతే ఒక పెద్ద వాగు వస్తుంది. ఆ వాగు మీద బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. వర్క్ అయితే ఎక్కడా కూడా ఆగటం లేదు. ప్రతి చోట ఎంతో కొంత నిర్మాణ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడి నుంచి కొంచెం ముందరకెళ్తే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను ఈ హైవేని క్రాస్ చేస్తుంది. పైనుంచి అయితే ట్రైన్ వెళ్తుంటుంది, కింద నుంచేమో ఈ హైవే వెళ్తుంది. దానికి సంబంధించిన బ్రిడ్జి నిర్మాణ పనులను కూడా చాలా వేగంగా నిర్మిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న నిర్మాణ పనులన్నీ కూడా 12వ ప్యాకేజీలో భాగంగా జరుగుతున్న పనులు. ఇది మొత్తము 25.5 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని MEIL కంపెనీ వారు నిర్మిస్తున్నారు. పనులు అయితే ఎక్కడ ఆగకుండా చాలా వేగంగానే జరుగుతూ ఉన్నాయి. ఇంకొంచెం ముందరకెళ్తే కనిగిరి కందుకూరు రోడ్డు మార్గంలో ఈ హైవే క్రాస్ అయ్యే చోటుకెళ్ళి అక్కడ మళ్ళీ మాట్లాడుకుందాము. ఈ హైవే మీదకైతే ఎక్కడ పడితే అక్కడ పైకి ఎక్కడానికి దారులు అయితే ఉండవు. మొత్తం మీద 14-15 చోట్ల అక్కడక్కడ ఇంటర్చేంజ్లు అనేవి ఏర్పాటు చేస్తారు. అక్కడ మాత్రమే హైవేలోకి ప్రవేశించడానికి కానీ, హైవేలో నుంచి గ్రామాలకి సర్వీస్ రోడ్లకి దిగటానికి కానీ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక మిగతా మార్గం మొత్తము కూడా మనం ఎక్కడ హైవే పైకి ఎక్కడానికి వీలు లేకుండా చాలా సురక్షితంగా ఈ హైవేని డిజైన్ చేసి నిర్మాణం అయితే చేపడుతూ ఉన్నారు. పేరంగుడిపల్లికి సమీపంలో రైల్వే బ్రిడ్జిని క్రాస్ చేసుకొని ఈ కనిపిస్తున్న మార్గం ద్వారా కందుకూరు రోడ్డు దాటుకొని అట్నుంచి మర్రిపూడి వైపు వెళ్తుంది. ఇక్కడ ఒక వాగు, అట్లాగే పొలాల్లోకి వెళ్ళటానికి రావడానికి దారి ఇవన్నీ కూడా నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి కొంచెం ముందరకెళ్తే ఆ ఎదురుగా ఒక పెద్ద మట్టి కట్ట కనిపిస్తూ ఉంది కదా, ఆ కట్ట దాటుకొని అవతలకి వెళ్తే కనిగిరి కందుకూరు రోడ్డు వస్తుంది. అక్కడికి వెళ్ళి అది చూద్దాము. ఈ కనపడే రోడ్డు కనిగిరి నుండి కందుకూరు వెళ్లే ప్రధాన రహదారి.
ఇదైతే ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. కందుకూరు కనిగిరి అనేది చాలా ముఖ్యమైన రహదారి. ఇక్కడే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే క్రాస్ చేసుకొని మర్రిపూడి వైపుగా వెళుతుంది. చూశారు కదా, అవతల పక్క కట్టనైతే నిర్మించారు. ఇక్కడైతే ఎలాంటి బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే ప్రస్తుతానికి మొదలు పెట్టలేదు. ఈ రోడ్డు పక్కనే చాలా వరకు ఖాళీ ప్రదేశం వదిలేశారు. మరి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కోసం అట్లా ఆపారా లేదా ఏదైనా భూసేకరణ సమస్య ఉందా అనేది అయితే నాకైతే ఐడియా లేదు. కొంచెం ముందరకెళ్తే మళ్ళీ అక్కడి నుంచి అయితే పనులు చాలా వేగంగానే జరుగుతూ ఉన్నాయి. దూరంగా ఒక కట్ట కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ పనులు మామూలుగానే జరుగుతూ ఉన్నాయి. కొంత అయితే తార్ రోడ్డు కూడా వేశారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ చూద్దాము. ఇప్పుడైతే ఈ కందుకూరు కనిగిరి రోడ్లో ఉన్న ఈ మట్టి కట్ట ఇదంతా చూస్తున్నారు కదా, ఇక్కడే ఈ రోడ్డు క్రాస్ అవుతుంది. ఇంతకుముందు కనిగిరి కందుకూరు రోడ్డు చూసాం కదా, అక్కడి నుంచి ఈ కట్ట మీదకి వస్తే ఇక్కడైతే కట్ట నిర్మాణం మొత్తము పూర్తి అయిపోయి పైన సన్న సన్న చిప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక దీని మీద ఏంటంటే కొంచెం డస్ట్ తోలేసి ఆ తర్వాత రోలింగ్ చేసి ఒక వరుస తార్ రోడ్ నిర్మాణం కూడా త్వరలోనే చేపడతారు. మధ్య మధ్యలో కల్వర్ట్ల నిర్మాణం అవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఇక్కడి నుంచి అయితే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ముందరికెళ్తే ఇంకా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు మనం అక్కడ సన్న చిప్స్ వేసి రోలింగ్ చేసిన ప్లేస్ ఉంది కదా, అక్కడి నుంచి 1 కిలోమీటర్ ముందరకు వస్తే ఈ కనపడుతున్న ప్రదేశం దగ్గరకు వచ్చాం. ఇక్కడైతే తార్ రోడ్డు మొత్తం నిర్మాణం పూర్తి అయిపోయింది. ఒక వరుస లేయరు, పక్కన డివైడర్లు, మార్జిన్లు ఇవి మాత్రమే మిగిలిన్నాయి. అట్లాగే ఇక్కడ కల్వర్ట్లు ఏర్పాటు చేస్తున్నారు కదా మధ్యలో, వాటికి ఈ తార్ రోడ్డు కనెక్టివిటీ చేయటాలు ఇట్లాంటి పనులు మాత్రమే మిగిలినవి. ఇంక ఇక్కడి నుంచి అయితే చాలా వరకు ఇలాగే ఉన్నట్లుంది. ఇంతే, కొంచెం దూరం ముందరకెళ్ళి మళ్ళీ చూద్దాము. ఈ ప్రాజెక్టుని 2023 మార్చి 11న 14,000 కోట్లతో మన ప్రధానమంత్రి గారైన శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు మొదలయ్యి చాలా వేగంగానే నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. 2026-27 కల్లా దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ హైవే అందుబాటులోకి రావాలని కోరుకుందాము. ఈ హైవే కనుక పూర్తయి అందుబాటులోకి వస్తే బెంగళూరు నుంచి విజయవాడ, విశాఖపట్నం వెళ్ళటానికి ప్రయాణ సమయం ఆదా అవడంతో పాటు దూరం కూడా చాలా తగ్గుతుంది మరియు సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. మొత్తము 6 లేన్స్ గ్రీన్ ఫీల్డ్ హైవే అవటం వల్ల చాలా సౌకర్యంగా కూడా ప్రయాణం ఉంటుంది. ముఖ్యంగా ఈ 12-11 ప్యాకేజీలకి సమీపంలోని సిఎస్పురము, కనిగిరి ఈ ప్రాంతాల వారు సొంత వాహనాల్లో గుంటూరు, విజయవాడ వెళ్ళడానికి ఈ హైవే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతానికి వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడి నుంచి పొదిలెళ్ళి పొదిల నుండి చీమకుర్తి, ఒంగోలు, చిలకలూరిపేట మీదుగా గుంటూరు, విజయవాడ వెళ్తున్నారు. కొంతమంది అయితే పొదిల నుండి దర్శి, అద్దంకి మీదుగా ముప్పవరం చేరుకొని ముప్పవరం దగ్గర NH-16 ద్వారా గుంటూరు, విజయవాడ వెళ్తున్నారు. ఈ హైవే అయితే డైరెక్ట్గా ముప్పవరం వరకు నిర్మించడం వల్ల ఇక్కడ నుంచి మొదలుకొని ముప్పవరం దగ్గర NH-16లో కలిసి అట్నుంచి గుంటూరు, విజయవాడ వెళ్ళచ్చు. దీంట్లో అయితే హైవేలోకి ప్రవేశించడానికి అట్లాగే హైవేలో నుంచి దిగటానికి ఈ కనిగిరికి సమీపంలో కూడా ఒక ఇంటర్చేంజ్ని నిర్మాణం చేస్తారు. పోలవరం దగ్గర నుంచి మొదలైన ఈ ప్యాకేజీ కనిగిరి కలగట్ల మార్గం దాటాక ఆ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేసే చోట ఈ కనిగిరి కందుకూరు రోడ్డు ఆ ప్రాంతాల్లో ఒక రకంగా జరుగుతున్నాయి. కనిగిరి కందుకూరు రోడ్డు నుంచి మర్రిపూడి వైపు వచ్చే మార్గంలో అయితే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నది మొత్తము కందుకూరు రోడ్ నుంచి గార్లపేట వైపు వెళ్లే మార్గము. ఇక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్తే గార్లపేట, పునుగోడు మధ్యలో గార్లపేటకి సమీపంలో ఈ మార్గం అటు మర్రిపూడి వైపు వెళ్తుంది. ఇక్కడ ఒక పెద్ద వాగు ప్రవహిస్తుంది అనుకుంటా, దానికి సంబంధించిన బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అవతల పక్కెళ్తే తారు నిర్మాణం కూడా చేస్తున్నారు. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ వెళ్తే పునుగోడు నుంచి గార్లపేట వెళ్ళేటప్పుడు గార్లపేటకి సమీపంలో ఈ మార్గం వెళ్తుంది. ఆ తర్వాత మర్రిపూడి వస్తుంది. నేను ఇక్కడ వరకు వీడియో తీసుకుంటూ వచ్చేసరికి పొద్దుగూకింది, దానికి తోడు వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఇక్కడి నుంచి నేను కొంచెం దూరం వెళ్ళేసరికి వర్షం మొదలైంది. అందువల్ల ఈ వీడియో అయితే ఇంతవరకే కవర్ చేయగలిగాను. ఇంకా అవతల నుంచి మర్రిపూడి అటువైపు ఈసారి ఆ ప్యాకేజీకి సంబంధించి వీడియోలు కవర్ చేసేటప్పుడు మీకు ఆ వివరాలు కూడా తెలియపరుస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.